ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం దాన్ని. మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాం అంటే లాస్ట్ టైం ఫ్యామిలీ లైఫ్ దాకా వచ్చి ఆగిపోయాం కదా. నెక్స్ట్ త్వరగా ఒక 20 నిమిషాల్లో ముగించేద్దాం. తర్వాత సామెతల గ్రంథం మనకి నేర్పించేది, ఈరోజు చాలామంది యువత పెళ్ళైన వారు కూడా పడిపోతున్న స్థితిని గురించి సొలొమోను రాశాడు. ఎందుకంటే సొలొమోను దీంట్లో పడిపోయాడు కాబట్టి. అదేంటంటే వ్యభిచారము, త్రాగుడు. సొలొమోను ఆత్మీయంగా వ్యభిచారైపోయాడు, శారీరకంగా కూడా వ్యభిచారైపోయాడు. ఎలాగంటే తను అన్యుల్ని వివాహం చేసుకోవటం వల్ల వాళ్ళందరూ కూడా తన మనస్సును విగ్రహాల వైపు తిప్పారు. ఇక్కడ 2 రకాల వ్యభిచారాలు జరిగినాయి. శారీరకమైన వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారంలో పడిపోయి వృద్ధాప్యంలో లేదా తనకు తప్పు తెలుసుకోనో మొత్తానికి ఇలా వ్యభిచారంలో పడిపోతున్న చాలామంది యువతను లేదా వివాహమైన వారిని ఆ పాపం నుంచి లేవనెత్తడానికి సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు ఆయన చెప్పాడు. చాలామంది త్రాగుడనే బలహీనత, చాలామంది ఈరోజు గవర్నమెంట్ బతుకుతుంది దేనివల్ల? త్రాగుడు. అంటే ఎంతమంది తాగుతున్నారు ఈరోజు? ఆ త్రాగుడు వలన పడిపోతున్న వారిని బట్టి కూడా సొలొమోను సామెతల గ్రంథంలో రాశాడు. చూడండి, వ్యభిచారం గురించి చూద్దాం. ఫస్ట్ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకున్నామని అక్కడ వ్రాయబడింది. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకుని దాని ఇంటి వాకిటి దగ్గర కూడా వెళ్ళొద్దు. పాపానికి దూరంగా ఉండమని దేవుడు ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడు హెచ్చరిస్తుంది. కానీ పాపానికి ఎదురాడి పోరాడండి అని ఎక్కడో కూడా వాక్యంలో చెప్పలా. ఎంత జ్ఞానవంతుడు, ఎంత భక్తిపరుడైనా ఒకరోజు ఒక సేవకుడు ఒక ప్రాస్టిట్యూషన్ చేస్తే వ్యభిచారుల దగ్గర సువార్త ప్రకటించాలని అనుకున్నాడు యవనస్తుడు. సేవకుడు చాలా అక్కడికి వెళ్ళొద్దని చెప్తానే ఉన్నాడు. లేదు, నేను వారిని మార్చాలి 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 అని అనుకోవడం తప్పేమీ కాదు. కానీ మన ఆత్మీయ స్థితి ఎలాగుందో పరిశీలన చేసుకోవాలి. కానీ ఎంత ఆత్మీయ స్థితి ఉన్నా కూడా దేవుని వాక్యం చెప్తుంది పాపానికి పారిపోమని. కానీ ఆ సేవకుడు వారిని మార్చాలి మార్చాలని ఆ పాపంలోనే పడిపోయాడట. ఒక సేవకుడు చెప్తే నేను విన్నాయి. యేసేపు కూడా తన జీవితంలో పాపం ఎదురొచ్చినప్పుడు దానికి పారిపోయాడు తప్ప దాన్ని ఎదురాడి పోరాడాలి అనుకోలేదు. ఇక్కడ అసలు ఆ మార్గం దగ్గరికే వెళ్ళొద్దు. ఎక్కడైతే పాపం చేయటానికి అవకాశం ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్తే ఏ పాపంలో పడిపోయే అవకాశం ఉందో అసలు అలాంటి స్థలాలకే నువ్వు వెళ్ళొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, 6వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చుకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నేను లోపరచుకున్న నీయకము. వేశ్యా సాంగత్యము చేయడానికి రొట్టె తోనక మాత్రం మిగిలి ఉండును. వేశ్యలతో సాంగత్యం చేయడానికి తినడానికి ఆ 4 మెతుకులు తప్ప మిగతాదంతా ఊడ్చుకొట్టుకుపోద్ది. ఈరోజు చాలా మంది చూడండి, కొంతమంది చెప్తాం, మా నాన్న ఆ రోజుల్లో నాకు తెలుసు, ముస్లిం అమ్మాయి, ఒక అమ్మాయి తెలుసు, వాళ్ళ నాన్నగారు 2018లో చనిపోయారు. ఈ 2018 ముందు వీళ్ళని, వీళ్ళ అమ్మగారిని మా ఆఫీసులోనే కొలిగాను, తను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. 2018లో ఆయన చనిపోయారు. ఏంటి అంటే ఆయన తన భార్యను విడిచి పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకొని ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి, ఏమీ లేని పరిస్థితుల్లో అమ్మాయి జాబ్ చేయడానికి వచ్చింది మా ఆఫీస్కి. అంటే ఉన్న ఆస్తులన్నీ, ఉన్న ఇల్లులన్నీ అమ్మేసి మొత్తం అంతా ఆమెకు పెట్టేసి శారీరకమైనటువంటి రోగాన్ని కూడా తెచ్చుకొని 2018లో ఆయన చనిపోయాడు. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, రొట్టె తోనక మాత్రం తినటానికి ఆ 4 మెతుకులు తప్ప ఇంకేమీ మిగలదు. జాగ్రత్త, ఇలాంటి పాపం గురించి హెచ్చరిస్తున్నాడు దేవుడు. 26వ వచనం, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణం, మగనాలు కనుక వ్యభిచారి, మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఇక్కడ
ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని తన వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన వాడి పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యతో పాపము చేసేవాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. ఈ ఈ వచ్చిన ఒక ఆఫీస్లో, మా ఆఫీస్లో ఒక ఇంజనీర్కి భయం పుట్టించింది ఈ విషయం. అతడు నన్ను అడిగాడు అడక్కడక్క. అతను కూడా మన కరోనా వచ్చి చనిపోయాడు. అతడు ఇది 2019లో జరిగిన విషయం. తన భార్య ఉంటుండగా వేరే వాళ్ళతో మాట్లాడటం నేను చూశాను. సరే మనకెందుకులే అవన్నీ వదిలేశాను. ఇలా చేయొచ్చా అని బైబిల్లో ఏముందని అడిగాడు. నాకు దొరికింది ఛాన్స్ అనుకున్నాను. మంచి వర్క్లో ఉన్న నా వర్క్ కూడా పక్కన పెట్టి చిరంజీవి గారు సార్ అంటాడు, సార్ ఇప్పుడు భార్య ఉండగా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని దాని గురించి బైబిల్లో ఏముందండి, దాని గురించి అసలు బైబిల్ రాసి ఉందండి, బైబిల్లో రాయలేనిది ఏది లేదు, అన్నీ రాసింది, మీకు చెప్పడమే కాదు ఈ వాక్యం చూపిస్తాను అని చదవమని చెప్పేసి నా ఫోన్లో యాప్ ఉంటే యాప్ ఓపెన్ చేసి ఈ వాక్యం చదివించాను. అతను ఇది చదవండి అని చెప్పేసి 27-28 చదివించాను. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునేళ్ళ వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన వాడి పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగుడు. అక్కడ వచ్చేటప్పుడు తనకు చెమటలు పట్టేసి నాశనం అయిపోతాడు అని ఉంది. చాలా ఇంకా చూపించాలి, ఇదే చాలా భయంకరంగా ఉంది కదండి అన్నాడు. దాని గురించి ఇంకోసారి అడగల. అంటే తన పాపం నుంచి బయటకు వచ్చాడు అని చెప్పట్లేదు, కానీ అదే పాపం ఉన్నాడు, కానీ భయం వేసింది. ఇదే మాట 2001లో సెకండ్ వేవ్లో అతను కరోనా వస్తే ఆంధ్ర హాస్పిటల్లో పెట్టారు. అతను గొల్లపూడి దగ్గరలో ఆంధ్ర హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ పెట్టారు. ఎవరిని పిలవలేదు, నన్ను ప్రార్థన చేయడానికి పిలిచాడు. అప్పుడు ఫోన్ చేసి ఈ వాక్యం 2 years తర్వాత అప్పుడు నాకు గుర్తు చేశాడు, మీరు అప్పుడే చెప్పారు, నేను ఇన్నుంటే బాగున్నాను అనగల. అప్పుడు చనిపోతాడని నాకు తెలియదు. ప్రార్థన చేశాను, మీకేం కాదులే క్రాంతి గారు, మీరు బ్రతుకుతారు, మీకేమైంది, బ్రతుకుతారు అని చెప్పాను. లేదు, ఎందుకో ఒక భయంగా ఉంది. ఆ వాక్యం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, నాశనం అయిపోతాడనే వాక్యం నాకు గుర్తొస్తుంది. నేను తప్పు చేశాను, తప్పు చేశారు, మీరు పశ్చాత్తాపడ్డారు, పర్లేదులేండి అని ప్రార్థన చేసి వచ్చేసాను. 2 daysలో చనిపోయాడని కబురు వచ్చిన. కానీ అతను మారు మనసు పొందాడో లేదో ఇంకా అతనికి దేవుడికే తెలియాలి, కానీ ఆ విషయం నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఈ వాక్యం ఒక వ్యక్తిని భయపెట్టింది, ఒక అన్యుడిని భయపెట్టింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మందిరానికి వస్తున్న వాళ్ళని భయపెట్టట్లా ఈ మాట, అన్యుల్ని భయపెడుతుంది ఈ మాట. 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఆసుపత్రి పడక మీద బెడ్ మీద గుర్తొచ్చింది ఆ విషయం. కానీ ఈరోజు చర్చికి వస్తా భార్య ఉండగా లేదా భర్త ఉండగా, ఈరోజు మనం న్యూస్ ఓపెన్ చేస్తే ఏంటి, పరాయి పురుషుడు లేదా పరాయి స్త్రీ వ్యామోహంతో భర్తను చంపేశాడు, భార్య. ఇదే కదా న్యూస్, రోజుకు న్యూస్ వస్తుంది. పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాడంట యూత్, డ్రమ్ము చూస్తే భయపడుతున్నాడు ఒకడు, ఇంట్లో ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి భయపడుతున్నారు, భార్య ప్రేమతో కాఫీ ఇచ్చిందనుకోండి భయపడుతున్నారు. అంత భయపడాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు నేటి స్త్రీ సమాజం అన్నమాట. అలాంటి పరిస్థితులు ఏర్పడి, కానీ ఈరోజు ఈ వాక్యం అన్యులను భయపెడుతుంది, మనల్ని ఎందుకు భయపెట్టట్లేదని మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. తర్వాత తన ఇంటి ఆస్తి 31 దొరికిన 7తో చెల్లి తన ఇంటి ఆస్తి అంతా అప్పగించేవాడు. 32 జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనాన్ని కోరువాడే. ఎందుకు స్వనాశనాన్ని తనకు తాను ఎందుకు కోరుకుంటాడు మనిషి? రోజు జారత్వం అనగా వివాహమునకు ముందు చేసేది ఏదైనా ఒకటే. ఏ పాపం ఒక పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అంతే, 2 పాపాలు ఒకటే. తన స్వనాశనాన్నే కోరుకుంటున్నాడు. ఏమంటే పక్కనోడి నాశనం కోరుకుంటేనే మనం ఎంతో వీడికి బుద్ధి ఎలా ఉందో పక్కనోడి నాశనాన్ని కోరుతున్నాం, కానీ తనకు తానే నాశనాన్ని కోరుకుంటున్నారు ఈరోజు. జారత్వం జరిగించేవాడు లేదా వ్యభిచారం జరిగించేవాడు తన స్వనాశనాన్ని తానే కోరుకుంటున్నాడు. అది ఏమవుతుంది, తన కార్యము చేయవాడు స్వనాశనం కోరు, వాడి దెబ్బలకును అవమానములకు పాత్రగును వారికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టురోష మహారౌద్రం కలది. ఇక్కడ భర్త దేవుడు. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు చాలాసార్లు వ్యభిచారం చేశారు, కానీ దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే ఎన్నిసార్లు వ్యభిచారం చేసినా ఆయన కోరుకున్నాడు. దానికి సాదృశ్యంగా హోషేయ అనే ప్రవక్తని ఒక వ్యభిచారం చేసుకోమన్నాడు. కానీ నిత్యము కనికరించడు. భార్య తప్పు చేసిన భర్త కనికరించి విడిచిపెట్టాడు, నిత్యము కనికరిస్తాడా? దేవుడు కూడా నిత్యము క్షమించడు.
ఆయన మంచితనాన్ని మనం అలుసుగా తీసుకొని పాపమునకు జారిపోవద్దు. నువ్వు ఎంత గొప్ప చివరి నువ్వు ఎంత బహుమానం ఇచ్చినా నువ్వు వాడు ఒప్పుకొనడు. జాగ్రత్త. వ్యభిచారానికి జాగ్రత్త. అసలు దేవుడు అసహించుకునేది ఏంటంటే వ్యభిచారము, శరీరంతో ఈ పాపం చేసేది. ఇక త్రాగుడు, ఈరోజు మన త్రాగుడు ఎంతగా మన జీవితాన్ని నాశనం చేస్తుందో. 20 సామెతల గ్రంథం 20వ సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలోనే రాయబడి ఉంటుంది. ద్రాక్షారసముతుడు విక్రింతల పాలు చేయను, మద్యం అల్లరి పుట్టించుడు, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. ద్రాక్షారసం విక్రింతలకు మద్యం అల్లరి పుట్టించి రోజు మనకి అల్లరి పాలు చేస్తుంది త్రాగుడు. ఒక పెద్దలు ఒక నలుగురు కూర్చున్నారు అనుకోండి, మధ్యలో ఒక తాగుబోతుడు కూర్చున్నాడు అనుకోండి, వాడి మాట విలువిస్తామా? పిల్లలే విలువ ఇవ్వరండి. ఈరోజు తాగుబోతుంది, పిల్లల దగ్గరే విలువ ఉండదు. ఈరోజు ఆ త్రాగుడు నిన్ను అల్లరిపాలు చేస్తుంది, విలువ తక్కువ చేస్తుంది. పిల్లలు కూడా నువ్వు తాగకుండా మాట్లాడి నువ్వు తాగుబోతు నువ్వు కూడా చెప్తున్నావా, నీ మాట ఎవడు పట్టించుకుంటాడులే అన్నట్టుగా త్రాగుబోతుకి విలువ లేదు. ఈరోజు మనం మందిరాలకు వస్తూ ఇలాంటి పాపంలో పడిపోతున్నామేమో. జాగ్రత్త, మన జీవితాన్ని సరి చేసుకుందాం. 23వ అధ్యాయంలో 29 నుంచి చూస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చి వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడగోరి వారికి కదా. ఈ ద్రాక్షారసం మంది ఈ విస్కీ లేదా బ్రాంతి ఎలా ఉన్న ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెల్లో తలతలలాడుతూ ఉంటది, అయినా కూడా రుచిగా ఉండగను దాని వైపు చూడకము. పిమ్మట అది ఎలాంటిదంటే సర్పంలాగా నిన్నే కాటేస్తుంది. పామును పెంచామనుకోండి పాలు పోసి, దానికి తెలిసి దానికి విశ్వాసం ఉంటుందా? కుక్కలే విశ్వాసం అనుకున్న కుక్కలే ఈరోజు చంపేస్తున్నాయి మనుషులు. పెంచి పెంచి పాప ఏమవుతుంది? సర్పమై మనల్నే కాటేస్తుంది. ఫస్ట్ అది మనకు బానిసగా ఉంటుంది త్రాగుడు, తర్వాత మనం దానికి బానిస. ఎంత అంటే తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుంది, తాగకపోతే నిద్ర రాదు. ఎందుకంటే మనం దానికి బానిస అయిపోయాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పిమ్మట అది సర్పం వలె కలుచును, కట్ల పాము వలె కాటు వేయను, విపరీతమైనవి నీ కనులకు కనపడును, నువ్వు వెర్రి మాటలు పలుకుతువు, నీవు నడి సముద్రమును పండుకొని వాని వలె ఉందువు, ఓడపోయే చివరిని పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినా నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినా నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందునో మరలా దాన్ని వెతుకుదని కొందును. తాగుపోతే ఇంట్లో బాధ్యతలు ఏముండవు. ఉదయం లేచామా, తాగుడు కోసం కష్టపడతాడు, తాగుతాడు, ఇంటికి వస్తాడు, మళ్ళా తాగుడే. పిల్లల గురించి ఏ మాత్రం బాధ్యత ఉండదు. నిజంగా ఇలాంటి గొప్ప వాక్యం, ఈరోజు దేవుని వాక్యం ఒక తాగుబోతు స్థితి నుంచి నన్ను కాపాడింది. గర్వంగా చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో తాగుడు లేనోడు నేను తప్ప ఎవరు లేరు. చివరికి నా తర్వాత తరం కూడా తాగుతున్నారు. మా అన్న కొడుకు, వాడికి 24 years ఎంతో ఉంటాయి, వాడు కూడా తాగుతున్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరు కూర్చొని తాగుతారు. ఇలాంటి తాగుబోతుల మధ్య నేను ఒక తాగుబోతున్నాయి. ఎందుకంటే 10th క్లాస్ నుంచే అలవాటు చేసుకున్నాను. 10th క్లాస్ అయిపోయిన సమ్మర్ హాలిడేస్ నుంచే తాగడం స్టార్ట్ చేశాం. అలాంటి తాగుబోతుని అప్పుడే అలా తాగితే ఈరోజు దేవుని తెలుసుకోకపోతే ఈ వయసుకి ఇంకెంతలా తాగేవాడు. కానీ దేవుడు అలాంటి గొప్ప అపాయం నుంచి నన్ను తప్పించాడు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, వ్యభిచారుల్ని, త్రాగుబోతున్న సొలొమోను తన జీవితంలో ఇవన్నీ టేస్ట్ చేశాడు కాబట్టి తన ఎండ్ టైంలో ఇలాంటి పాపంలో మీరు పడిపోవద్దు అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో మనం చూస్తే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. కరెక్షన్స్ అంటే తర్జుమా అయినప్పుడు కొన్ని మిస్టేక్స్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంగ్లీష్లో బాగానే ట్రాన్స్లేట్ అయింది, కానీ తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని ట్రాన్స్లేషన్, దీన్ని బట్టి బైబిల్ తప్పు అని కాదు, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అంతే. బైబిల్ తప్పు అయితే హీబ్రూ కూడా తప్పు అవ్వాలి. ట్రాన్స్లేట్ అయినప్పుడు కొంచెం ఎర్రర్స్ వచ్చింది. ఇంగ్లీష్లో ఏమీ లేవంటే ఇంగ్లీష్లో కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ కంటే తెలుగులో ఎక్కువగా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఉదాహరణకు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ గురించి తికమగ్గా ఉంటుంది సామెతల గ్రంథం. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. విజ్డమ్ అంటే తెలివి. ఇక్కడ తెలివి, జ్ఞానం అనే పదాల దగ్గర కొంత తారుమారైంది అనమాట. ఉదాహరణకి ఎలా చెప్పాలంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చాలు.
తెలివికి మూలమని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే కింగ్ జేమ్స్ వర్షన్లో ద ఫాదర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానము అని ఉండాలి, కానీ ఇక్కడ తెలివి అని వ్రాయబడింది. కానీ తెలుగులో తెలివి అని మనం ఇక్కడ చూస్తాం. ఇంగ్లీష్లో కరెక్ట్గానే ఉంది, కానీ హిబ్రూలో మాత్రం తెలివి, ఇంగ్లీష్లో హిబ్రూలో కూడా జ్ఞానం అని ఉంది. ఎలా చెప్తాను ముందు చూద్దాం. సామెతల గ్రంథంలో హిబ్రూలో పదంలో జ్ఞానమునకు హిబ్రూ పదం ఏంటంటే డాట్. మీరు రాసుకోండి, కావాలంటే తర్వాత గూగుల్లో కొట్టుకోండి. డాట్, DAAT. డాట్ అంటే హిబ్రూలో జ్ఞానము అని అర్థము. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఇక్కడ జ్ఞానం ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమో చూద్దాం. ద ఫార్ ఆఫ్ ద లార్డ్ బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అని ఉంది. ద ఫార్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని ఉంది. ఇక్కడ జ్ఞానం ఉన్న కాడ ఏముంది, అక్కడ తెలివి అని వ్రాయబడి ఉంది. హీబ్రూలో తెలివి అనే పదానికి హక్మా అంటారు. HOKMAH, HOKMAH రాసుకోండి, HOKMAH. దీని తర్వాత మీరు గూగుల్లో కొట్టినా దీనికి మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ తెలివి అన్న కాడ జ్ఞానమని, జ్ఞానము అన్న కాడ తెలివి అని వ్రాయబడింది. ఇది పెద్ద మిస్టేకా అంటే పెద్ద మిస్టేక్ నేను చెప్పట్లా. హీబ్రూలో నుంచి ట్రాన్స్లేట్ అయినప్పుడు హీబ్రూలో జ్ఞానం ఉన్న కాడ ఇక్కడ తెలివి అని ఉందని, హీబ్రూలో తెలివి అన్న కాడ తెలుగులో జ్ఞానం ఉందని మాత్రం మీకు చెబుతున్నాను. తర్వాత ఎర్ర 2 చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును అన్నది ఇంగ్లీష్లో అలాగే ఉంది, హీబ్రూలో అలాగే ఉంది, తెలుగులో కరెక్ట్. నరుల కష్టము చేత ఈ ఆశీర్వాదం ఎక్కువ కాదన్నదే మిస్టేక్. ఎలాగంటే ఇంగ్లీష్లో ఏముందో కింగ్ జేమ్స్ వర్షన్ అది కూడా చదువుతాను. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ మేక్ రిచ్, అది కరెక్టే. అండ్ ఈ యాడ్ నో శారో విత్ ఇట్ అంటే దానికి అర్థం ఏంటంటే తెలుగులో దానితో మరలా దుఃఖాన్ని కలపవద్దు. ఇది మన తెలుగు వాడుక భాష బైబిల్. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మీరు బైబిల్ ఫోన్లో యాప్ ఎక్కించుకోండి. మామూలుగా అయితే బుక్ ఎంత సైజు ఉంటుంది, అంత బుక్ మీరు కొనవసరం. పవిత్ర బైబిల్ అని యాప్ ఉంటుంది. పవిత్ర బైబుల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మీరు ప్రతి ఫోన్లో ఎక్కించుకోండి. ఇది మనకి వాడుక భాష తెలుగు అనమాట. దానిలో కూడా కరెక్ట్గా వ్రాయబడింది. హీబ్రూ నుంచి దాంట్లో కూడా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారు. దానితో మరలా దుఃఖాన్ని చేర్చవద్దు. ఇప్పుడు ఈ వచనాన్ని ఇది యాడ్ చేసి చూద్దాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, దానితో ఆయన మరలా దుఃఖాన్ని కలపడు. ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్. హీబ్రూలో ఉన్నది ఇది కరెక్ట్. కానీ మన తెలుగులో ఏముంది? నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇది ఒక ఎర్రర్. ఇది మీరు వాడుక భాష పవిత్ర బైబిల్ అనే దాంట్లో కూడా కరెక్ట్గా వ్రాయబడింది. ఇంగ్లీష్లో కూడా కరెక్ట్గా వ్రాయబడింది. కానీ తెలుగులోనికి వచ్చేటప్పటికి చిన్న ట్రాన్స్లేషన్ ఎర్రర్. చిన్న ట్రాన్స్లేషన్ కాదు, అసలు ఆ పదానికి దీనికి సంబంధం లేదు అసలు. ఇక 3వ ఎర్రర్ చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. త్వరగా ముగించుకున్నాం, సమయం అవుతుంది. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ఇది కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమో చూద్దాం. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఈట్ మచ్ హనీ. కరెక్ట్. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది, హీబ్రూలో కరెక్ట్గా ఉంది, తెలుగులో కరెక్ట్గా ఉంది, వాడుక భాష తెలుగులో కూడా కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఏముంది? దుర్లభమైన సంగతి పరిశీలన చేయుటకు ఘనతకు కారణమని మనకు తెలుగు బైబిల్లో ఉంది కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. సో ఫార్ మెన్ టు సర్చ్ దేర్ ఓన్ గ్లోరీ ఈజ్ నాట్ గ్లోరీ. అంటే సొంత గౌరవాన్ని పరిశోధించటం గౌరవనీయం కాదు. అంటే సొంత డబ్బా కొట్టుకోవద్దు, సొంత గౌరవాన్ని వెతుక్కోవద్దు. తెలుగు వాడుక భాషలో కూడా అదే వ్రాయబడింది. సొంత గౌరవాన్ని పరిశోధించటం గౌరవనీయం కాదు. ఇది ఒక ఎర్రర్. ఇక్కడ ఏముండాలి? తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, తర్వాత సొంత గౌరవాన్ని పరిశోధించుట గౌరవనీయము కాదు అని వ్రాయబడి ఉండాలి. కానీ ఇక్కడ దుర్లభమైన సంగతి పరిశీలన చేయటకు ఘనతకు కారణము. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు.
హీబ్రూ నుంచి ఇంగ్లీష్ కరెక్ట్గానే ఉంది, తెలుగు వాడుక భాష కూడా కరెక్ట్గానే ఉంది. ఇవి కొన్ని ఎర్రర్స్ అనమాట. ఇంకా మనం బైబిల్లో ఎర్రర్స్ చూసాం. సామెతల గ్రంథంలో ఇంక సమయం లేదు. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య వచనాలు చూద్దాం స్పీడ్గా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలవగా మీరు వినకపోతే, నేను చెయ్యి చాపుగా ఎవరిని లక్ష్య పెట్టకపోయి, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చాలా ఇక్కడ దేవుడు అనేక సార్లు పిలుస్తాడు. ఇదిగో మీ జీవితాలు సరిచేసుకోండి, మీరు మారండి అని పిలుస్తూ ఉంటాడు. మీరు మారలేనప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు కూడా ఆయన అంగీకరించడు, వినడనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. న్యాయము తప్పిపోనివాడు, ఆయన భక్తులు ఆయన వాళ్ళ ప్రవర్తన ఎప్పటికి ఎలా ఉందో ఆయన కనిపెడుతూ ఉంటాడు. జాగ్రత్త. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నీ జీవితం లేదా ప్రతి దానికి అధికారం ఆయనకు అప్పచెప్పు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకుని, నా జీవితం ఏంటి ముళ్ళకంప అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, మన జీవితాన్ని ఆయనకు అధికారం ఇవ్వు, అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తానంటున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము. ఒకవేళ సోమరిగా ఉంటే ఈ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకుంటే. ఏంటంటే మనిషి కొంత ఎదగటానికి, బ్రతకటానికి జ్ఞానం అవసరమైన విషయాన్ని నేర్పిస్తుంది. నీకు జ్ఞానం కూడా లేదు కదా, జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అది చీమంటావా? చీమంటే చీమనే విషయం కాదు, అది నీకంటే చిన్నవాడైనా సరే అతని దగ్గర నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే నేర్చుకో. నువ్వు నాకు చెప్పేది నా వయసు ఎంత, నా అనుభవం ఎంత అనే మాటలు వద్దు. చీమంత చిన్నవాడైనా అతని దగ్గర నేర్చుకోవాలి. ఈరోజు పెద్ద వాళ్ళు చిన్నపిల్లల దగ్గర ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవట్లేదా? నా వయసు ఎంత, 50, 60, నీ వయసు ఎంత, నా 60, నీ 16, నువ్వు నాకు చెప్పేది అంటామా? అవసరమైతే మనకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాం, వాళ్ళు దాని విషయంలో జ్ఞానం ఉంది కాబట్టి నేను ఎంత అని హెచ్చింపు మన జీవితంలో ఉండకూడదు. ఎదుటివాడు చీమంత చిన్నవాడైనా మనం వాడి దగ్గర నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ తరతరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంటావు. ఆ రోజు మా తాత చేసిన ప్రార్థన, మా నాన్న చేసిన ప్రార్థన నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు. కానీ నువ్వు భక్తిహీనతగా ఉన్నావా, నీ పేరు అసహ్యత పుట్టిస్తుంది. కొన్ని రోజులకి ఆ పేరు కనుమరుగైపోదు. తర్వాత సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. ఈరోజు నా పిల్లల్ని గారాభంగా పెంచుతున్నాను, నేనేమి కొట్టను, నేనేమి అన్ను. ఇలాంటి వాళ్ళు నిజంగా వారి పిల్లల్ని పాడు చేస్తాను. కొట్టండి, అవసరమైతే గద్దించండి. నువ్వు వారిని గద్దించకుండా, వారిని శిక్షించకుండా, వారిని క్రమశిక్షణలో పెట్టడం అసాధ్యమైంది. తర్వాత సామెతల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. జ్ఞానుని హృదయము వానికి నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింప చేయను. జ్ఞానుని హృదయం వారి నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య జ్ఞాని ఎలా మాట్లాడతాడు? వాడు మాట్లాడుతూ వాడు నేర్చుకునే విషయంలాగా ఉంటుంది. కానీ మనం హానికరమైన విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదు. మనం జ్ఞానులుమా మూడులుమా అనే విషయం మన నోటిని బట్టే ఉంటుంది. జాగ్రత్త. జ్ఞానం గలవాడి మాటలు ఎదుటివాడికి విద్య నేర్పిస్తాయి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు 4 వశము, దాని యందు ప్రీతిపడి వాడు దాని ఫలము తిందురు. నీ జీవ మరణం 4 వశంలో ఉన్నాయి. నీ ఫలము నీ నాలుకను బట్టే ఉంది. నీ నాలుక మేలుకరంగా ఉందా, దాని ఫలం తింటావు. నీ నాలుక చెడుగా ఉందా, దాని ఫలం కూడా నువ్వే తీసుకుంటావు. ఈరోజు ఆ నాలుక ఎలా ఉంది? ఆ నాలుక చిన్న కాని మాట మాట్లాడినందుకు మోషే కానాను చూడకుండా తన జీవితాన్ని ముగించుకున్న ఒక్క మాట. ఈరోజు ఆ మాట చాలా మంది జీవితాలను మారుస్తుంది. మన మాట ఎప్పుడు సరిగ్గా ఉండాలి. ఉదయాన్నే ప్రార్థన చేసుకోండి.
దేవా నా నోటి వెంట చెడు రాకుండా నేను మాట్లాడితే ఎదుటి వాడికి మేలుకరంగా నాకు మేలుకరంగా మాత్రమే ఉండడానికి సహాయం చేయ ప్రభు అని ఉదయాన్నే ప్రార్థన చేసుకోవటం మంచిది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. నిజంగా భార్య గొప్ప ఆస్తి అండి. సామెతల గ్రంథంలో నిజంగా భార్య విలువ తెలిసినట్టు సొలొమోనుకి. గృహాలు విత్తాలు ఈ యొక్క పాస్తుల కంటే దేవుడిచ్చిన సుబుద్ధి కలిగిన భార్య ఉంది చూసారా, అది పెద్ద ఆస్తి మనకి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలో ఉన్నది, ఆయన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును. ఈరోజు అధికారులు ఏంటి ఇలా ఉన్నారు, ఇలా పరిపాలన జరుగుతుంది, మనకు ఏమి చింతొద్దండి. దేవుడు తన చిత్తవృత్తి చొప్పున అధికారులు మనసును మార్చగలడు. పరిపాలన అంతా ఆయన చిత్తంలో జరుగుతుందనే విషయాన్ని గ్రహించండి. శ్రమలు వస్తున్నాయండి, శ్రమలు రావటానికి కూడా దేవుడే అధికారం నిలబెట్టి ఆ శ్రమల్లోనే పొట్టు అంత ఎగిరిపోద్ది. సరైన వాళ్ళు విశ్వాసులు ఉంటారు, ఆ పొట్టు తీసేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు. నిజంగా చిన్నపిల్లలు కలిగిన వారి తల్లిదండ్రులు ధన్యులు. వాళ్ళకి నేర్పాల్సినటువంటి అవకాశం సమయం ఇంకా ఉంది. ఆ సమయం పోకముందే బాలు లేదా బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడి పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోవడం. అంటే పెద్దవాళ్ళు చెప్పకూడదని, ఒకవేళ మీ కుమార్తెలు కుమారులు యవ్వన కుమారులైనా కూడా వారికి నేర్పించండి. పడుకునేటప్పుడు నుంచున్నప్పుడు ఎక్కడ వారితో నీతో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించడం మంచిది ప్రస్తుతం ఉన్న రోజుల్లో. ఎందుకంటే మనం ఒక సాహసమే చేస్తున్నాం. ఆనాడు ఏదైనా తోటలో అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టాలి, ఆ చెట్టు పెట్టకపోతే ఏమైంది? మరి ఈరోజు కాలేజీకి వెళ్తున్న స్కూల్కి వెళ్తున్న మీ పిల్లలు సరిగ్గా ఉండరా? ఒక విశ్వాసం, నా కొడుకు నా కూతురు కాలేజీకి వెళ్ళినా కూడా ఏ పాపంలో పడిపోరనేటువంటి నమ్మకంతో నువ్వు పంపిస్తున్నావు. కాబట్టి దేవుడు కూడా నమ్మకం ఉంది, ఈ చెట్టు పెట్టిన నా పిల్లలు తినరు అనే విధంగా పెట్టాడు. నీ పిల్లల మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మరి దేవుడికి మన మీద నమ్మకం ఉండదా? ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఉండకూడదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతాళ్ళాడుచుండగును, త్రాగుట రుచిగా దాని వైపు చూడొద్దు. చాలా జాగ్రత్త. నిన్ను ఆకర్షించేది ఏదైనా, ఇక్కడ త్రాగుడనే కాదు, నిన్ను పాపం వైపు ఆకర్షించేది ఏదైనా సరే అది తలతల్లాడుతావు. ఎందుకంటే నీకు దాని మీద మనసు పుట్టినప్పుడు అది నీకు చాలా నచ్చుతుంది. జాగ్రత్త. తలతల్లాడుతుండగా నిన్ను ఎంతగా పాపం వైపు ఆకర్షిస్తున్న జాగ్రత్త. ఆ పాపం నుంచి పారిపో అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా మాట్లాడటం అనేది నిజంగా బంగారు పండ్లతో పోల్చాడు. సమయోచితంగా మాట్లాడడం చాలా మంచిది. ఎప్పుడు లొడోడ మాట్లాడేవాడికి అంత విలువనివ్వరు, అధిక మాటకారి కూడా విలువ ఉండదు. సమయోచితంగా మాట్లాడేవాడి మాట చాలా విలువగా తీసుకుంటారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవు తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ప్రాముఖ్యమైన చాలా విషయం ఇది. మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మనం గంటల తరబడి ప్రార్థన చేసినా అది వ్యర్థము. వాక్యాన్ని పట్టించుకోకుండా, అసలు వాక్యం ఏం చెప్తుందో దాన్ని అసలు పట్టించుకోకుండా, అసలు వాక్య ప్రకారం మన జీవితంలో లేనప్పుడు మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఏం ఉపయోగం చెప్పండి. చాలా మంది గంటలు ప్రార్థన చేస్తాను అంటారు. ఏది మాదిరిది? వాక్యానుసారమైన జీవితం ఏది? ధర్మశాస్త్రం వినబడకుండా చెవ తొలగించుకొని వారి ప్రార్థన అలా హేయమంటది. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 28లోనే 13వ వచనం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరములు. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది కూడా. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. దాచిపెట్టుకుంటారు కొందరు, పక్కనోడి మిస్టేక్స్ చూడటానికి. వాళ్ళది మనం దాచుకుంటా ఉంటాం కదా, అలా అతిక్రమం దాచిపెట్టుకోవడం కాదు, దేవుని దగ్గర వాటిని ఒప్పుకోవడం కూడా కాదు. ఒప్పుకొని చాలా మంది ఒప్పుకుంటారు, నేను పాపం చేశాను ప్రభు, తప్పు అయిపోయింది, క్షమించు ప్రభు. ఒప్పుకోవడం కూడా దేవుడు మార్కులేడు. దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మార్కులు వేస్తాడు. తర్వాత సామెతల గ్రంథం, ఇంకా ఎండింగ్ వచ్చిన సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. దేవా, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. దేవా, నేను 2 మనవలు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైనవి అబద్ధాలు నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యం నాకు దయచేయము.
తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఉమ్, 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 ఉమ్. యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతునేమో. చక్కటి ప్రార్థన. ఇది చదివిన ప్రాముఖ్యమైన ప్రారంభపు రోజు నుంచి ప్రార్థన నాకు ఎప్పుడు ఉంది. ప్రభా, నాకు అధిక ఐశ్వర్యం నాకు ఇవ్వద్దు, లేక ఇస్తే నేను కడుపు నిండిపోయి నా బుద్ధి మారిపోయి అసలు నా దేవుడు నాకు ఏం చేశాడు, నేను కష్టం వల్ల వచ్చిందంటానేమో. లేదా భేదవాడైపోయి ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి కూడా రానివ్వద్దు. ఆ పరిస్థితి వస్తే నేను నిన్ను దూషిస్తానేమో. కాబట్టి ఈ రెండు నా జీవితంలో వద్దు. ఈనాటికి ఎంత అవసరమో అంత ఇవ్వండి, రేపటికి ఎంత అవసరమో అంత ఇవ్వండి, నా జీవితకాలం వరకు నాకు ఎంత అవసరమో అంత ఇవ్వండి ప్రభువా అని ఉంటే చాలు. ఈరోజు రూపాయి అవసరమా, రూపాయి ఇవ్వండి. 1,00,000 అవసరమా, 1,00,000 ఇవ్వండి. ఎంత అవసరం అంత ఇవ్వండి. దానికంటే నాకు వద్దు, దానికంటే తక్కువ వద్దు. ఈ రెండు ప్రమాదమే. ఇంకా సామెతల గ్రంథం 31లో 10వ వచనం ముగించుకోబోతున్నాం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే గుణవతైన భార్య మన ఇంట్లో బంగారం కంటే, డైమండ్స్ కంటే, అన్నిటికంటే విలువైనది. కానీ ఈరోజు మనం బంగారం కొనుక్కుంటాం, డైమండ్స్ కూడా కొనుక్కుంటాం. కానీ గుణవతైన భార్య దొరకాలంటే దేవుని సన్నిధికి రావాలి. అలాంటి గుణవతైన భార్య దొరుకుట అరుదు అని బైబిలే చెప్తుంది. ఈరోజు స్త్రీలలో నిజంగా ఒక గుణవతైన భార్యను వెతకాలంటే ఎంత కష్టపడాలో. అలాంటి గుణవతైన భార్య దొరకాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడమే. నేను చాలాసార్లు చెప్పాను, నేను దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకున్నాను. నా పాప క్షమాపణ తర్వాత నా జీవితకాలం అంతా ఆత్మీయంగా ఉండాలి అంటే ఒక గుణవతైన భార్య ప్రభువా, ఇదే నేను ప్రార్థన చేస్తాను. దేవుని దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా స్తుతిస్తాను కూడా. ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం అంతా కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసునందే గుప్తమై ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం కదా, చదివినంత మాత్రాన్ని రాదు, వినినంత మాత్రాన్ని రాదు. ఇవన్నీ కూడా మీరు నేను నమ్మే యేసయ్య చేతుల్లో ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థన చేసి దాన్ని పొందుకోవాలి. సొలొమోను ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. ఈరోజు ఒక పని చేయాలనుకోండి, ఆ పనిలో నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా. కొన్ని ఆత్మలకు సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, వారికి ఎలా చెప్పాలో జ్ఞానం ఇవ్వు ప్రభువా. విశ్వాసులకు ఎలా చెప్పాలో జ్ఞానం ఇవ్వండి, అన్యులకు ఎలా చెప్పాలో జ్ఞానం ఇవ్వండి, మతోన్మాదులకు ఎలా చెప్పాలో జ్ఞానం ఇవ్వండి, నాస్తికులకు ఎలా చెప్పాలో జ్ఞానం ఇవ్వండి. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బైక్ మీద ఒక లిఫ్ట్ అడుగుతాడు, ఆ వ్యక్తికి ఎలా చెప్పాలో జ్ఞానం ప్రభువా. ఇవన్నీ కూడా దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. చివరిగా కీర్తనల గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు బైబిల్ ఏం చెప్పారు? ప్రతిరోజు చదవండి. ఉదయం చెప్పాను కదా, ఒక కీర్తనలు, ఒక సామెతల గ్రంథం, ఒక అధ్యాయం చదవండి. 31 సామెతలు ఉంటే రోజుకొకటి. నేను పాటిస్తూ చెప్పు 20 కదా, 21 సామెతల గ్రంథాన్ని అధ్యాయాన్ని ఈరోజు చదువుకున్నాను. అలాగే రోజుకొకటి కీర్తనలో ఒక అధ్యాయం, సామెతలో ఒక అధ్యాయం చదవండి. ఈవినింగ్ మీ కంటిన్యూషన్ బైబిల్ చదవండి. మధ్యాహ్నం ఇంకా కుదిరితే ఇంకా ఎక్కువగా బైబిల్ చదవండి. మన జీవితాన్ని మార్చేది వాక్యమే. మన బ్రతుకులకి జ్ఞానం ఇచ్చేది ఈ వాక్యమే. దీన్ని ఎప్పుడూ లక్ష్య పెట్టొద్దు. ఇది చదవకుండా మనం చేసే ప్రార్థన కూడా చేయము. కొంతమంది ప్రార్థనకే ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది వాక్యమే చదువుతారు. రెండు డేంజరే. రెండు ఉండాలి. మొదట వాక్యం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువా, నీకు వందనాలు నాయన. మాకు ఇచ్చిన చిన్న సమయంలో ప్రభువా కొన్ని విషయాలు ఆయన నేర్చుకున్నాం. సామెతల గ్రంథంలో ప్రభువా ఇంకా తండ్రి అనేక విషయాలు, మేము ఎలా బ్రతకాలి, ఒక త్రాగుబోతు ఎలా జీవించాలి, ఒక వ్యభిచారి ఎలా తన జీవితాన్ని మార్చుకోవాలి, పేరెంట్స్ని ఎలా నైనా రెస్పెక్ట్ ఇవ్వాలి నాయనా తండ్రి, మా నాలుకలు ఎలాగున్నాయి, మా జీవితాలు ఎలాగున్నాయి, మా ప్రవర్తన అనేక విషయాలు తెలియజేశారు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా తెలియజేశారు తండ్రి నాయన. దీని నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మాకు నీ మార్గం నుంచి తొలగిపోకుండా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. వాక్య విషయాలు నేర్చుకోవడమే కాదు, ఆ ప్రకారంగా జీవించడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని విశ్వాసంలో స్థిరపరచండి. నూతన ఆత్మతో, శక్తితో సంఘాన్ని బలపరిచి నూతన ఆత్మను కూడా సంఘంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ దాసులు నడిపించండి. తదుపరి నీ దాసులు చెప్పే వాక్యము ద్వారా
మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.